హైదరాబాద్లోని గోల్కొండ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకొని అతని కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళాడు. ముందుగా నవాబు అతనితో, మీరు జ్ఞాని అయిన దైవాంశ సంబుతుడిగా నమ్మలేరని, ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలనని పలికాడు. బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్లు తెప్పించమని కోరాడు. సేవకుడు తీసుకువచ్చిన తర్వాత ఆ నీటితో దీపాలను వెలిగించాడు. అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధన చేయమని కోరాడు. నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధన చేశాడు. బనుగపల్లికి తిరుగు ప్రయాణం. బ్రహ్మంగారు హైదరాబాద్లో కొంతకాలం ఉండి తిరుగు ప్రయాణం అయ్యారు. శిష్య బృందంతో రోజంతా ప్రయాణించి అలసిపోయి ఒక ప్రదేశంలో విశ్రమించారు. అతను తన శిష్యుడైన వెంకటయ్యను ఉద్దేశించి, కొంత సమయంలో ఒక అద్భుతం జరగబోతుంది అని యథప్రకారం సంభాషించసాగాడు. అక్కడికి కొంత దూరంలో ఏవో మాటలు వినిపించగా అది ఏమిటో తెలుసుకొని వద్దామని రమ్మని శిష్యులతో అక్కడికి వెళ్ళగా, అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టి వ్యాధిగ్రస్తులతో భర్త శరీరాన్ని ఒడిలో పెట్టుకొని రోధిస్తూ కనబడింది. బ్రహ్మంగారు ఆమెను అడిగి వ్యాధి వివరాలు కనుక్కొని ఆ స్త్రీకి ఊరట కలిగిస్తూ, మీ గత జన్మల పాపం వల్లనే ఇది సంక్రమించిందని, నేను మీకు పాప విముక్తి చేస్తానని చెప్పి బ్రాహ్మణ యువకుని చేతిలో తడిమాడు. వెంటనే అతనికి వ్యాధి మాయమైంది. వారు అతనిని కొనియాడాడు. తమ ఊరికి వచ్చి జ్ఞానబోధ చేయమని కోరగా అతను తగిన సమయం వచ్చినప్పుడు వస్తారని పంపి వేశాడు. బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై కించిత్తు అసూయ ఉండటం గ్రహించి దాన్ని పోగొట్టి సిద్ధయ్యను గురుభక్తి చాటడానికి ఒకసారి తన శిష్యులందరికీ పిలిచి చనిపోయి కుళ్ళి దుర్గంధభరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులందరికీ ఆదేశించారు. శిష్యులందరూ తరచి ఇచ్చి దీన్ని నిరగించారు. సిద్ధయ్య మాత్రం భక్తిగా దాన్ని భుజించారు. ఆ తర్వాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించారు. అనేక విశిష్ట జ్ఞానబోధలకు సిద్ధయ్యకు ప్రత్యక్షంగా చేశాడు. బ్రహ్మంగారు యథావిధిగా దేశటన బయలుదేరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నంద్యాల సమీపం నుండి ఒక గ్రామంలో భోజనార్థం విశ్రాంతి తీసుకుంటూ దాహం కోసం ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటి ముంగట నిలబడి మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు. అతను పని మీద నియమంలై నీళ్లు ఇవ్వడం కుదరదని పక్కన ఉన్న బావిలో చేదుకోమని తాగమని చెప్పాడు. బ్రహ్మంగారు వినకుండా నీళ్లు కావాలని తిరిగి అడిగాడు. విశ్వబ్రాహ్మణుడు ఆగ్రహించి కరుగుతున్న లోహం తీసుకువచ్చి తాగమని అన్నాడు. బ్రహ్మంగారు ఆ లోహ ద్రావాన్ని తాగివేశాడు. అది చూసిన విశ్వబ్రాహ్మణుడు భయపడి తను అపరాధం చేశానని క్షమించమని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మంగారు, నాకు అజ్ఞానం మీద తప్ప ఎవరి మీద కోపం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత విశ్వబ్రాహ్మణుని కోరికపై ఆయుత్యం స్వీకరించి బయలుదేరి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని నంద్యాల చేరుకున్నాడు. నంద్యాలలోని ప్రజలు బ్రహ్మంగారి భోజన వసతులు కల్పించి ధర్మబోధన విని ఆనందించారు. నంద్యాలలో విశ్వబ్రాహ్మణులకు పంచాననం అనేవారు. బ్రహ్మంగారు వారి వద్దకు వెళ్లి తమకు ఆహారాన్నిచ్చే శుద్ధత తీర్చమని అడిగాడు. వారికి ఎంత అవసరం అవుతుందో పరిహరించారు. బదులుగా బ్రహ్మంగారు, మాకెంత అవసరములే, మా కడుపు నిండింటే చాలు అన్నారు. వారు బ్రహ్మంగారి అవమానించారని, అలా కాదు, మీరు తక్కువ తింటే ఎలా, ఒక పుట్టు బియ్యం వడ్డిస్తాం, మీరంతా తిని మమ్ములను సంతృప్తి పరచాలని అన్నారు. వారు పుట్టెడు బియ్యం వడ్డించి భుజించమని చెప్పారు. అందుకు బ్రహ్మంగారి పనిని తను అవసరం లేదని తన శిష్యుడే సిద్ధయ్య చాలని చెప్పాడు. బ్రహ్మంగారు ఒక ముద్ద అన్నం తీసుకొని మిగిలిన దాన్ని తినమని సిద్ధయ్యను ఆజ్ఞాపించాడు. సిద్ధయ్య అలాగే అన్నమంతా తిని ఇంకా కావాలని సైగ చేశాడు. ఇది చూసిన విశ్వబ్రాహ్మణులు నిర్గంతపోయి తమను క్షమించమని బ్రహ్మంగారిని వేడుకున్నారు. అతను చిరునవ్వుతో ఒక చేతిలోని అన్నాన్ని సిద్ధయ్యకు అందించగా అది ఆరగించిన తర్వాత అతనికి ఆకలి తీరింది. విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారికి పూజలు చేసి తత్వబోధ చేయమని కోరారు. అతను వారి జ్ఞానబోధన చేసి అక్కడి నుంచి బయలుదేరి అహోబిలం చేరారు. బ్రహ్మంగారు ఒక రోజు కుటుంబ సభ్యులతో శిష్యులతో సమావేశపరిచి కొద్ది రోజులకు సమాధిలో ప్రవేశించబోతున్నాడని, తన తర్వాత తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్టు ప్రకటించాడు. సిద్ధయ్యకు విశ్వాకృతి కల్పించాలని సిద్ధయ్యను పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళారు. సిద్ధయ్య తిరిగి వచ్చి చూసేసరికి బ్రహ్మంగారు సమాధిలో ఉన్నారు. దీనితో గురువు కోసం విపరీతంగా విలిపించి సాగాడు. బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధి నుంచి ఒకసారి రాతిని తొలగించి బయటకు వచ్చారు. సిద్ధయ్యను ఓదార్చాడు. ఆపై సిద్ధయ్య కోరికపై పరిపూర్ణను బోధించాడు. ఆ తర్వాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు, శిఖముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలోకి బ్రహ్మంగారు వెళ్ళారు. బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఒకటి. కర్ణాటక, తమిళనాడులో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం వైఎస్ఆర్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలంలో ఉంది. బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ సంతతికి చెందిన 7వ తరం వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి 11వ మఠాధిపతి. ఇతను బ్రహ్మంగారికి సాహిత్యం, సారసత్వాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాడు. ఇతను 2021 మే 8న కాలం చేశాడు. మఠంలో నిత్యాన్నదానం జరుగుతుంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యా సంస్థలు వెలిశాయి. ఇంజనీరింగ్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి రాకముందే మఠంలో 14 రోజులున్నారు.
బ్రహ్మంగారి చరిత్రను కులంకషగా తెలుసుకొని శ్రీమద్వీరత్ వీరబ్రహ్మణ్య స్వామి చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు గంగ పథకాన్ని శంకుస్థాపన చేసి మఠాన్ని అనుకుని ఉన్న జలాశయానికి బ్రహ్మం సాగర్ గా నామకరణ చేశారు. ఇప్పటివరకు మనం తెలుసుకుంది బ్రహ్మంగారి జీవిత చరిత్ర మరియు బ్రహ్మంగారి మహిమలు. ఈ బ్రహ్మంగారి జీవిత చరిత్ర మహిమలు విన్నందుకు మీ అందరికీ బ్రహ్మంగారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ వీడియో నచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, బాయ్.